చేనేత కార్మికుల కష్టాన్ని గుర్తించి వారు ఆర్థికంగా ఎదగాలని, చేనేత వృత్తి అభివృద్ధి చెందాలని నేతన్న పొదుపు, నేతన్న భీమా, నేతన్న భరోసా అమలు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జనగామ పట్టణ కేంద్రంలోనే వీవర్స్ కాలనీ 12వ వార్డు నందు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు సామల పరమేశ్వర్, కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం పట్టణ అధ్యక్షులు బొంతపల్లి నాగరాజు, క్లస్టర్ చైర్మన్ కోడం శ్రీనివాస్, 11వ వార్డు అధ్యక్షులు మొనగందుల వెంకటేష్, సీనియర్ నాయకులు కొండ శ్రీనివాస్, యోగగందుల వెంకటేష్, బిర్రు సత్యనారాయణ, 12వ వార్డు యూత్ అధ్యక్షులు బత్తిని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ చేనేత కార్మికుల కోసం ఇప్పుడు తెలంగాణ చేనేత అభయాస్తం అనే పథకాన్ని మనకు ఇంప్లిమెంట్ చేసారు. ఇప్పుడు మనకు చేనేత అభయాస్తం అని మనకు 6 గ్యారెంటీలు ఇచ్చారు. మనకు 6 గ్యారెంటీలలో మన పథకాలు ఏం లేవు. అయినా మన చేనేత కార్మికుల కృషి వల్ల మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు 3 మంచి ఇంప్లిమెంట్ స్కీమ్స్ పెట్టింది. ఆ ఇంప్లిమెంట్ స్కీమ్స్ చేనేత అభయాస్తం అని పేరు పెట్టి మనకు ఈ 3 స్కీమ్లను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ మనకు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్లస్ మన రేవంత్ రెడ్డి గారికి ప్లస్ మన తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనకు 3 స్కీమ్స్ మంచి బెనిఫిట్ తోటి ఉన్నాయి. ఇంతకుముందు కూడా చాలామంది లబ్ధి పొందారు. ఒకటేమో మన వేజెస్ మీద 8% కడితే చేనేత పొదుపు పథకము, అది మనం 8% కడితే గవర్నమెంట్ 16% ఇచ్చి 20 డబ్బులు ఇచ్చి మనకు ఎంతోమందికి లబ్ధి చేసింది. ఇంకోటి నేతన్న బీమా ఒకటి వచ్చింది, అది 5 లక్షల రూపాయలు. 5 లక్షల రూపాయలు ఇదివరకు ఎట్లుంటుందంటే మనకు 59 ఏళ్ళ వరకే 5 లక్షలు ఉన్నాయి ఇన్సూరెన్స్. ఇప్పుడు మన చేనేత కార్మికులు ఏమవుతుందంటే మనం 75 ఏళ్ళ దాకా మొగ్గం వేస్తున్నాం. ఈ మొగ్గం వేసే వరకు 59 ఏళ్ళ వరకు చనిపోయేటోళ్ళు తక్కువ మంది ఉంటారు. ఈ 65 ఏళ్ళు, 63, 67, 60 నుంచి 70 ఏళ్ళ మధ్య చనిపోయేటోళ్ళకి వాళ్ళందరూ లాస్ అవుతారు. కాబట్టి దాని మీద కూడా కొట్లాడితే అది కూడా గవర్నమెంట్ ఏం చేసిందంటే 59 ఏళ్ళ వరకేమో ఎల్ఐసి ఇస్తుంది. 59 నుంచి మిగతా ఏజ్ వరకు చనిపోయిన వాళ్ళకేమో టెస్కో ఇస్తుంది, గవర్నమెంట్ ఇస్తుంది. అదొకటి లబ్ధి మనకు చాలా బెనిఫిట్ ఉన్నది. ఇంకోటి 40% యారెంట్ సబ్సిడీ. మనకి ఏదైతే యారెంట్ సబ్సిడీ గ్రూప్లతో ఇలా చేసుకునేది మనకు జియో టాక్ ఉన్న వాళ్ళకు. ఇప్పుడు మన మాలు అంటే మనకు 40% ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం 15% ఇస్తుంది. మొత్తం మనం ఒక 10,000 రూపాయల మాలు కొంటే 5,500 రూపాయలు మనకు జిఎస్టీ పోగా మనకు అది లాభం చేకూరుతుంది. కాబట్టి 3 స్కీములు ఇంప్లిమెంట్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మన చేనేత కార్మికుల తరఫున. అలాగే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం ఒకటి కోరాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఏం కోరాలంటే ఇప్పుడు మనకు రుణమాఫీ మెయిన్ ఇంపార్టెంట్ రుణమాఫీ ఉన్నది. ఈ రుణమాఫీని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు పంపించింది. మనకు 30 కోట్లకు మనకు రుణమాఫీ చేస్తామని హ్యాండ్లూమ్ టెక్నాలజీ బోర్డు ఓపెన్ చేసినాడు సీఎం గారు, మనకు హామీ ఇచ్చాడు. కానీ 30 కోట్లు కావు, 58 కోట్ల నుంచి 60-70 కోట్ల దాకా ఉన్నది. ఆ 70 కోట్లను కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపితే అది కూడా త్వరలో రుణమాఫీ అవుతుంది. కాబట్టి దానికి కూడా మన అందరికీ చేనేత కార్మికుల తరఫున సీఎం గారికి ధన్యవాదాలు తెలపాలి, మనం శుభాకాంక్షలు తెలపాలి. అలాగే ప్లస్ మనకు మాఫీ అయిన తర్వాతనే తొందరగానే మనకు ఈ ఒక మార్జిన్ మనీ కింద ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు మనం మాల్ ఇవ్వాలి. మనం బ్యాంకు అన్ని బ్యాంకులలో ముద్రా స్కీమ్ ఎంత లోన్ ఇచ్చారో ఆ లోన్ల గురించి కూడా మనం అందరం కోరాలి. ఇవన్నీ ఈ 3 కార్యక్రమాలు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ 2 కార్యక్రమాలు కూడా మన